ఇప్పుడు కలిపిస్తున్నాం. పోయండి, చెయ్యి మామూలుగా చుట్టూ పోయండి, చేయి పెట్టకండి. ఎందుకంటే కొంచెం లైట్గా మంట ఉంటుందండి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇట్లా కలుపుకునేటప్పుడు చేతిలో ఇట్లా పోసుకొని చల్లొద్దండి, మామూలుగా చుట్టూ పోయాలి. మన చేతులకు కొబ్బరి నూనె కంపల్సరీ రాసుకొని చేసినట్టయితే బెటర్గా ఉంటుంది, అన్ని విధాలా మంచిగా ఉంటుంది. కానీ చేతిలో పెట్టుకొని ఇట్లా చల్లడం మాత్రం చేయకూడదండి ఎట్టి పరిస్థితిలో. కొంచెం షేక్ చేయండి, అడుగునేమన్నా ఉన్నా. కంపల్సరీ ఏం చేయాలంటే ఇట్లా ఊపాలండి, అడుగున ఏమన్నా ఉన్నా కానీ మొత్తం కూడా మంచిగా ఉంటుంది. అప్పుడు మొత్తం మిక్స్ అయిపోతుంది. అప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇది పోసారు, కలుపుకోండి, మొత్తం కలపండి. దీంట్లో మనం ఇంత ముందుకు బుల్లెట్ కలప ముందుకు వేసిండ్రు ఈ 2 సార్లు అనేది మీకు మళ్ళీ కూడా నేను చూపిస్తా.